గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఒకసారి గట్టిగా ఎనర్జీ ఎందుకంటే ఇది మామూలు ఇది కాదు, ఆనందం కాదు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో విజయోత్సవాలు జరుపుకొని ఉంటారు, కానీ మనం మాత్రం ఒక యుద్ధం చేసి ఒక విజయోత్సవం జరుపుకుంటున్నట్టే సమానం ఇది. ఎందుకంటే నేను ఒక డైలాగ్ అనుకున్న రాత్రి నుంచి ఏం మాట్లాడాలి, ఒక బుల్లెట్ పాయింట్ ఒకటి ఉండాలని. ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి టైం తీసుకొని చేయొచ్చు, కానీ నాకు ఈ యుద్ధం చేసిన తర్వాత ఇదే నాకు చివరి యుద్ధం. కానీ ఈ యుద్ధం నేను గెలిచి ఇంకొన్ని యుద్ధాలకు నాకు దారిచ్చింది ఈ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొదటి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా మిత్రులు, మా మీడియా అన్నలు, మీ అందరి దయ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. ఆ రోజు సాయిరాజ్ యశ్ గారు వచ్చి ఇదే ప్రెస్ ల్యాబ్లో చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు ఇన్ని కెమెరాలు చూడలేదయ్యా అని. ఆ ఒక్క పదం ఎంతోమందిని ఇన్స్పిరేషన్ చేసి రాని కెమెరాలను కూడా మళ్ళీ నా ప్రోగ్రాంకి రెప్పించేలా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నించోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచుండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక సక్సెస్ మీట్ అనండి. ఇది ఎందుకు అని అంటే మమ్మల్ని మేము గుర్తించుకొని మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు ఇది. నేను సక్సెస్ పార్టీ అన్ను. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు అని అంటే ఇది మీరిచ్చిన విజయం. కేవలం మేమేం చేసాం, ఒక్క అవకాశం మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సభ మీద నేను అడగడం జరిగింది, ఒక్క అవకాశం ఇవ్వండి అని. మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో పెట్టే ఒక 130 రూపాయలు, 150 రూపాయల టికెట్ని 130కి నేను తగ్గించినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏ ధైర్యంతో తగ్గిస్తున్నామని. ఇది నా సినిమా కాబట్టి తగ్గిస్తున్నాను ధైర్యంగా చెప్పాను. వాళ్ళకి అర్థమైంది అప్పుడు లాజిక్ ఏంటి అనేది. కానీ ఆ ఒక్క తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతోమంది నా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి, కొన్ని దగ్గర థియేటర్స్ కూడా లేకపోతే బస్సుల మీద ప్రయాణం చేసి, బండ్ల మీద ప్రయాణం చేసి అర్బన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిటీలో సినిమా చూసిన పరిస్థితి నా సినిమాకి తీసుకొచ్చారు అని అంటే మా మీడియా మిత్రులు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను కిందకి దిగి పేరున థ్యాంక్స్ చెప్తాను లాస్ట్కి. ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు మీడియా వాళ్ళకి అంత థ్యాంక్స్. నేను వెళ్ళి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు మా స్టార్ కాస్ట్ ఇప్పుడే రావటం జరిగింది, తాగబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్లో ఇంకో సక్సెస్ ఏంటి అంటే త్వరలో మన సినిమా ఎంతవరకు అయితే తీసుకెళ్ళామో అంతవరకు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ కారణం. డిస్ట్రిబ్యూటర్స్ అని నేను వాళ్ళని అనను, నా సినిమాని భుజాన కేసుకొని వారి సినిమాలాగా భావించి నేను నీకున్నాను అని నేను అంజి గారు ఇద్దరం ఒంటరిగా కూర్చున్న టైంలో దేవుళ్లాగా మా ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, దీపా ఆర్ట్స్. వారు లేకపోతే ఈ సినిమా అసలు మా వరకే ఉండేది, నా వరకే. ఎన్నో సినిమాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాయి, కానీ ఒక టార్చ్ వెలుగు, ఒక ఆశ నేనున్నానని ఆయన నాకు ఇచ్చారు. ఒక ఆశ ఇవ్వలేదు, ధైర్యాన్ని నింపి మమ్మల్ని పంపించారు. ఆ సినిమాకి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా ఆనందం, మీరు మీ దీపాన్ని మా దీపంగా ఇచ్చి మమ్మల్ని వెలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక దీపం, ఈ సినిమా అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదని చాలామంది చాలా రకాలుగా అప్పుడున్న సినిమా పోటీలో తత్వంలో కావచ్చు, అప్పుడున్న సినిమాల మీద మేము రావాలనే ఆలోచన మాకు కాస్త భయం కలిగించినప్పటికీ ఇప్పుడు మాకు ఇంకొక ధైర్యం ఏంటి అంటే మాకు ఇంకొక అండాదండ మమ్మల్ని అందరికీ కాస్త సేద తీర్చేలాగా ఆహా వచ్చి ఆదుకుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా గారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్ళగలం అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఆహా బాలబొమ్మల శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సార్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే, ఎందుకంటే రేపు మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రొడక్షన్ చేయాలి లేదా ఏదైనా కథ రాసుకొని చేయాలన్న మా యూత్కి
ఒక టార్చ్ లాగా మీ ఆధ్వర్యంలో ఆహా మాకు ఇచ్చినటువంటి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా హ్యాపీ. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అది తిరిగిన నాకు తెలుసు, నా బాధని దగ్గరుండి చూసిన మా అన్నలకి తెలుసు. థ్యాంక్ యూ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. రేపు ఈ థ్యాంక్స్లు అనేవి ఓకే. సో మా క్యాప్టెన్ ఆఫ్ షిఫ్ట్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాకు తండ్రిగా ఉండి వెన్నుదండి పోచేస్తున్నటువంటి లోహిత్ కుమార్ గారిని, ఇజా మేకర్ ఆఫ్ ఆర్ట్ మా మై మధు అన్న గారిని, మా స్టార్ కాస్ట్ తాగుబోతు రమేష్ గారిని, ఇంకా చెప్పాలి అంటే ఆయన ఉంటే చాలు కిక్ ఉంటుంది. మనందరికీ ఒక వైరస్ లాగా ఇంజెక్ట్ చేసి పదాలు వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఆయనతో ప్రయాణం చేసి ఆయన పట్టుకోవడానికి నానా సంకలనం నాకాలి. అటువంటి గొప్ప వ్యక్తి రచరవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక అన్నిట్లో తోడై నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా జోర్దార్ సుజాత గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను. నా తల్లిగా నటించినటువంటి కీర్తిలత గారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా అన్న జబర్దస్త్ గడ్డ నవీన్ గారిని, డాడీ రేజింగ్ రాజు గారిని, అదేవిధంగా అన్న భీమన్న వేదిక మీదకి రావాల్సిందిగా. ఇంకో స్టార్ కాస్ట్ ఉన్నాడండి, అంటే కమర్షియల్గా స్టార్ కాస్ట్ ఆయన, నాకు వ్యక్తిగతంగా కాదు, కమర్షియల్ స్టార్ కాస్ట్ అయినటువంటి అంజి గారిని, దయచేసి ఆర్టిస్ట్ అంజి గారిని నెక్స్ట్ సినిమా కూడా నేను నిన్ను పెట్టుకునే స్థాయికి రావాలని నన్ను దీవించన్నా. తర్వాత విద్యాసాగర్ అన్నని ఈ సినిమాలో ఎమోషన్గా మీ అందరిని ఒక డైలాగ్ చెప్పి నవ్విచ్చిన మా కర్తానందం బాబాయ్ గారిని కూడా వేదిక మీదకి వస్తున్నాను. సార్ నాగార్జున సార్ మీరు కూడా రండి, మీరు కూడా మా స్టారే. బాబాయ్ చందు బాబాయ్ ప్లీజ్ రావాలి, రండి సార్ స్వామి వేదిక మీదగా. అండ్ ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ రిత్విక, ప్లీజ్ నాన్న రిత్విక కూడా వేదిక మీద వచ్చావా? ఓకే అందరూ ఉన్నాం కదా. దయచేసి గణేష్ సార్ మా ఇప్పటిదాకా నాకు ఒక అండదండ అని చెప్పాము, ఇంకొక ఆయన వచ్చారు. నేను సినిమా మొదటి పెన్ను పేపర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాలి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాలి. మాధవ్ గారిని ప్లీజ్, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మధ్యలోకి రండి మాధవ్ అన్న, మధ్యలోకి. చిన్న సినిమాలకి ఒక చిన్న నటుడు వెళ్ళి కథ చెప్పి నేను ఇలా చేస్తున్నాను అంటే స్నేహితులు కూడా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ మేమున్నాం, ఎక్కడో అడ్రస్ తెలియని వ్యక్తులకు కూడా అడ్రస్ ఇస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆదిత్య మ్యూజిక్. ఎంతోమందికి అడ్రస్ ఇచ్చారన్నా. నాకు కూడా నిరంజన్ వచ్చారా అన్న వేదిక మీదకి రావాల్సిందిగా. ఒక్కరు కాదు ఇద్దరు, మీరిద్దరు ఒకళ్ళు కాదు, వేరు వేరు కాదు, ఒక్కలే. ప్లీజ్ రండి స్టేజ్ మీదకి. ఇద్దరు కాదు ఒక్కరే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్.